ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని చాలామంది ఓన్లీ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రమే మంచిగా క్యాష్ బ్యాక్ వస్తుంది అనుకుంటున్నారు. అట్లా కాదు, అదర్ దెన్ ఫ్లిప్కార్ట్లో కాకుండా వేరే ప్లాట్ఫామ్స్లో కూడా ఇది మంచి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ కూడా డీటెయిల్గా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ మనీ సేవ్ అవుతుంది అదంతా కూడా. అండ్ అట్లాగే వేరే క్రెడిట్ కార్డ్స్ ప్రెజెంట్ మార్కెట్లో ఎక్కువ సాలరీ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్రూవల్ ఇస్తున్నాయి. 25,000 మంత్లీ, 30,000 మంత్లీ అట్లా సాలరీ ఉన్న వాళ్ళకి అప్రూవల్ ఇస్తున్నాయి. బట్ ఇది లోయెస్ట్ సాలరీ ఉన్నా కానీ ఈ కార్డ్ అనేది అప్రూవల్ వస్తుంది. సో ఎంత సాలరీ ఉంటే అప్రూవల్ వస్తుంది ఏంది అదంతా కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియోని కంప్లీట్గా ఓపిక్గా చూడండి. అండ్ కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఈ కార్డు కార్డు యూజ్ అవుతుంది అనిపిస్తేనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకునే అఫీషియల్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే, ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ వస్తాయి ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా మీకు స్క్రీన్ పైన క్లియర్గా చూపిస్తా. సో మీకు ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ఉంటుంది, క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత మీకు కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, ఈ కార్డులో ఫస్ట్ మీకు వెల్కమ్ బెనిఫిట్ ఏమొస్తుంది అంటే, ఈ కార్డు మీకు ఇష్యూ అయిన తర్వాత ఫస్ట్ 30 రోజుల్లో మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీకు 500 రూపాయల వర్త్ ఫ్లిప్కార్ట్ వోచర్ అనేది వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ కార్డు మీకు వచ్చిన తర్వాత ఈ కార్డ్ని యూజ్ చేసి ఇక్కడ ఇచ్చిన ప్రోమో కోడ్ ఉంది కదా, ఈ ప్రోమో కోడ్ని యూజ్ చేసి మీరు స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, మీ ఫస్ట్ ఆర్డర్ పైన 50% డిస్కౌంట్ వస్తుంది. 50% అంటే మాక్సిమం ఎంత వస్తుందంటే మాక్సిమం 100 రూపాయలు అయితే వస్తుంది ఈ ప్రోమో కోడ్కి డిస్కౌంట్. ఎగ్జాంపుల్ మీరు 200 రూపాయలు పెట్టి ఏదైనా ఆర్డర్ చేసుకున్నారనుకోండి, 200లో 50% ఎంత 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ కార్డ్ ద్వారా మీకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే, మీరు ఫ్లిప్కార్ట్లో ఈ కార్డ్ని వాడి ఏ ఐటమ్స్ పర్చేజ్ చేసుకున్నా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు పెట్టి మొబైల్, వాషింగ్ మిషన్, టీవీ ఏదో ఒకటి పర్చేజ్ చేశారనుకోండి, 10,000 రూపాయలు 5% అంటే 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా క్లియర్ ట్రిప్ ఉంది కదా, క్లియర్ ట్రిప్లో కూడా మీకు 5% డిస్కౌంట్ వస్తుంది. సో క్లియర్ ట్రిప్ అంటే మనకి ఫ్లైట్ బుకింగ్స్ కానీ, హోటల్ బుకింగ్స్ కానీ, ట్రైన్ టికెట్ బుకింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో అందులో కూడా ఈ కార్డ్ని వాడుకొని మీరు బుకింగ్స్ చేసుకున్నట్లయితే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఎక్స్ట్రాగా కొన్ని ప్రిఫర్డ్ మెర్చెంట్స్ పైన 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. అవి ఏంటి అని అంటే కల్ట్ ఫిట్ కానీ, పీవీఆర్ కానీ, స్విగ్గీ కానీ, ఊబర్ కానీ, ఈ 4 ప్లాట్ఫామ్స్లో మీరు ఈ కార్డ్ని వాడుకొని ట్రాన్సాక్షన్స్ అనేటివి చేస్తే, ఇందులో షాపింగ్ చేసినా, మీరు ఫుడ్ ఆర్డర్ చేసినా, ఏది చేసినా కానీ మీకు 4% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రిఫర్డ్ మర్చెంట్స్ అనేటివి టైం టు టైం చేంజెస్ అవుతాయి. ఎందుకనంటే ఈ కార్డ్ అనేది ఇప్పుడు ఈ కంపెనీస్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. సో నెక్స్ట్ మంత్ ఇంకా వేరే కంపెనీస్తో పెట్టుకొని క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అవి ఎట్లా తెలియాలి అని అంటే, మీరు యాక్సిస్ ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేస్తే మీకు యాక్సిస్ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన పేజ్ వస్తుంది కదా, యాక్సిస్ బ్యాంక్ది. అందులోకి వెళ్ళి ఇవి చెక్ చేసుకోవచ్చు. తర్వాత అదర్ ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్ పైన 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బయట షాపింగ్ చేశారనుకోండి, షాపింగ్ మాల్లో కానీ, రెస్టారెంట్లో కానీ స్వైప్ చేస్తే వాటిపైన మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ ఏవైతే నేను ఫ్యూయల్ స్పెండ్స్ అని, గిఫ్ట్ కార్డ్స్ కొనడం అని చెప్పేసి, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ అని, సో ఇక్కడ ఏవైతే కొన్ని ఇచ్చానో వీటిపైన 1% క్యాష్ బ్యాక్ అనేది రాదు. అండ్ అదర్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మీకు ఇయర్లీ 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఉంటాయి. అంటే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి, అక్కడ మీకు వెయిటింగ్ టైం ఉందనుకోండి, ఫ్లైట్ వెయిటింగ్ టైం, అక్కడ మీరు లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకోవచ్చు కదా, లాంజెస్ ఉంటాయి. అక్కడ మీరు ఈ కార్డ్ని వాడి మీరు ఫ్రీగా ఆ లాంజ్ అయితే తీసుకోవచ్చు. అందులో మీరు రెస్ట్ తీసుకోవచ్చు, ఫుడ్ కానీ అట్లాంటివి అయితే ఉంటాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవి మీకు ఇయర్లీ 4 అయితే వస్తాయి ఫ్రీగా. అది కూడా ఒక కండిషన్ ఏంటి అని అంటే, ప్రీవియస్ 3 monthsలో మీరు 50,000 అనేది ఈ కార్డు నుంచి ట్రాన్సాక్షన్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ కొంతమంది కార్డు తీసుకుంటారు, అసలు యూజ్ చేయరు, పక్కన పెడతారు. అట్లాంటి వాళ్ళు వెళ్ళి మేము లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకుంటామంటే ఇవ్వట్లేదు. గత 3 నెలల్లో 50,000 ఎవరైతే మినిమం ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకు ఈ లాంజ్ యాక్సెస్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ అంతేకాకుండా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా 1% ఉంటుంది. మాక్సిమం మంత్లీ 400 అయితే ఉంటుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మనము ఫ్యూయల్ స్టేషన్స్లో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఫిల్ చేపించినప్పుడు కార్డ్ని స్వైప్ చేస్తే మనకు 1% ఎక్స్ట్రా కట్ అవుతుంది కదా, ఆ 1% ఎక్స్ట్రా అనేది మళ్ళీ మనకు రిఫండ్ రావడాన్ని ఫ్యూయల్ సర్చార్జ్ అంటారు. సో అది మీరు మినిమం 400 నుంచి మాక్సిమం 4,000 లోపల మాత్రమే మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ అనేది మీకు వాపస్ వస్తుంది. మంత్లీ మాక్సిమం 400 అంటే 40,000 వరకు మీరు ఫ్యూయల్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ కార్డ్ ద్వారా ఈ యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్ రెస్టారెంట్స్లో డైనింగ్ డిలైట్స్ ద్వారా మీరు హోటల్ బుక్ చేసుకోవడం కానీ అట్లాంటివి చేసుకున్నట్లయితే మీకు 15% క్యాష్ బ్యాక్, మాక్సిమం 500 వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో దాని గురించి మీకు క్లియర్గా డీటెయిల్స్ కావాలంటే వెబ్సైట్లో ఉంటాయి. ఇది ఎక్కువ మంది యూజ్ చేయరు కాబట్టి దీని గురించి నేను ఎక్కువ డిస్కషన్ చేయట్లేదు. అండ్ అంతేకాకుండా
ప్రెసెంట్ వీళ్ళు ఎవ్రీ వెడ్నెస్డే ఆఫర్స్ అయితే పెడుతున్నారు. సో ఇక్కడ చూడండి, వెడ్నెస్డే మీరు టిరానా వెబ్సైట్లో షాపింగ్ చేసినట్లయితే 10% ఆఫ్ వస్తుందట. మాక్సిమం 1000 వరకు మీరు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో కూడా మీకు 10% డిస్కౌంట్ వస్తుందట. గో ఐబీబోలో కూడా 20% అండ్ మేక్ మై ట్రిప్లో 20%, బిగ్ బాస్కెట్లో 10%. సో ఇక్కడ ఈ ఆఫర్ ఎక్స్పైరీ కూడా ఎప్పుడవుతుందని చెప్పేసి ఉంది చూడండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫ్రెష్ అవుతాయి కొత్త ఆఫర్స్. అండ్ ఈ కార్డుకి జాయినింగ్ ఫీ 500 రూపీస్ ఉంటుంది, యాన్యువల్ ఫీ 500 రూపీస్ ఉంటుంది. మీరు ఇయర్లీ 3,50,000 కంటే ఎక్కువ ఇట్లా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి ఈ కార్డ్ని వాడి, మీకు ఈ యాన్యువల్ ఫీ ఏదైతే ఉందో 500 ఇది కూడా వేవ్ ఆఫ్ అయిపోద్ది. తర్వాత ఈ కార్డుకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. వాస్తవానికి ఏ క్రెడిట్ కార్డ్ అయినా 21 సంవత్సరాల పైన వాళ్ళకి అప్రూవల్స్ వస్తున్నాయి. బట్ ఈ క్రెడిట్ కార్డ్ మాత్రం 18 నుంచి 70 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రూఫ్స్ ఏం అవసరం ఉంటాయంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు. సో మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీ సాలరీ స్లిప్స్ అవసరం ఉంటాయి. సో సాలరీ అనేది మీకు మంత్లీ 15,000 మినిమం ఉంటే సరిపోద్ది. 15,000 ఎబో ఉండాలి ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్లో సాలరీడ్ పర్సన్ అయితే. ఇన్ కేస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఐటీఆర్ ఆర్ ఫార్మ్ 16 అయితే ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ లేకపోతే ఫార్మ్ 16 అని ఉంటాయి సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి. సో అట్లాంటివి అయితే ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడెస్ అయితే మినిమం మంత్లీ ఒక 30,000 ఎర్న్ చేసుకునే వాళ్ళకైతే ఈజీ అప్రూవల్ వస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి వస్తారు. ఇన్ కేస్ మీకు యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉందనుకోండి, ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్, పాన్ కార్డ్ డీటెయిల్స్, పిన్ కోడ్, మీ యాన్యువల్ ఇన్కమ్ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీకు యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ లేదనుకోండి, నో ప్రాబ్లం, మీకు కూడా క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవల్ వస్తుంది. జస్ట్ ఇక్కడ నో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మిస్టర్, మిసెస్, మీ జెండర్, మేలా, ఫీమేలా, కార్డు పైన ఏం పేరు రావాలి, మీ మదర్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ పేరు కానీ హస్బెండ్ నేమ్ కానీ ఏంటి, మ్యారీడ్ సింగిలా, ఇక్కడ మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. ఇంటి అడ్రస్, ఇక్కడ ఆఫీస్ ఉంటే ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయండి. సో కార్డు ఎక్కడికి రావాలి అని అంటే ఇంటికి రావాలి కాబట్టి రెసిడెన్స్ అని పెట్టుకొని ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈ విధంగా అన్ని ఫిల్ చేసేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు సాలరీడ్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. సాలరీడ్ అయితే మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీరు ఏం వర్క్ చేస్తారు, ఏ కంపెనీలో వర్క్ చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతాయి. అవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సంవత్సరం సంపాదన ఎంత, మీరు ఏ టైప్ లో బిజినెస్ చేస్తారు, ఏ కేటగిరీ బిజినెస్ చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే చూపిస్తాయి. సో ఇక్కడ మీకు యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అనేది చూపించాలి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, రెడ్ ఐకాన్ పెట్టేసి. సో ఆ కార్డ్ అనేది చూపించాలి. ఆ కార్డ్ ఇన్ కేస్ మీకు చూపించలేదు అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ సింబల్ కానీ ఇక్కడ ప్రీవియస్ సింబల్ కానీ ఉన్నాయి కదా, వీటిపైన క్లిక్ చేసి మీరు అటు ఇటు డ్రాగ్ చేసుకుంటూ చూసుకోండి. మీకు ఆ కార్డ్ అనేది కనబడితే ఆ కార్డు పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రిఫరల్ కోడ్ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్తో మీరు ముందు ఆ కార్డ్ స్టేటస్ ఏంటి అనేది ట్రాక్ చేసుకోవచ్చు. అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయితే డిస్పాచ్ అయిందా, ఎక్కడ వరకు వచ్చింది, ఎప్పుడు డెలివరీ అవుతుంది, అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్ అండ్ కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉన్నా కానీ ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్లో ప్రాబ్లం వచ్చినా మన నుంచి ట్రాక్ చేసి మీకు హెల్ప్ చేయగలుగుతాం. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.